పీడనం కారణంగా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడొచ్చని తెలిపింది. అలాగే అల్పపీడనం మరింత బలపడి వాయువ్యంలో కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఇవాళ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాలలో, రేపు కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ముసురాలుముకోగా మరికొన్ని ప్రాంతాల్లో కుండిపోతుగా వర్షం కురుస్తుంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భాగ్యనగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక కూకట్పల్లి, లింగంపల్లి, షేర్లింగంపల్లి, బంజారా హిల్స్, నాంపల్లి, కొండాపూర్, మాదాపూర్, చందానగర్, దిల్సుఖ్ నగర్, ఫిల్మ్ నగర్, హయత్ నగర్, లక్డీ కపోల్, కోటి, ఖైరతాబాద్, మెహదీపట్నం, మలక్పేట్, అమీర్పేట, పంజగుట్ట, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, వనస్థలిపురం సహా చాలా ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతుంది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మధు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాటి నుంచి 3 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆ మోస్తరు నుంచి అతి మోస్తరు వర్షాలు 3 రోజుల నుంచి పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాటి నుంచి మరొక 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ నేపథ్యంలో ఇప్పటికి కొన్ని జిల్లాలు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ చేసిన పరిస్థితి. ఇప్పటికే దానిలో భాగంగా చూస్తే ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల పాటు విశాఖ దానికి సంబంధించి హైదరాబాద్ లో ఇప్పటికే దంచి కొడుతున్న పరిస్థితి. మిగతా జిల్లాలు కూడా పూర్తి ఇప్పుడు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆయా శాఖల మంత్రులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మంత్రులు కూడా సంబంధిత జిల్లా కలెక్టర్లు కావచ్చు, మున్సిపల్ కమిషనర్లు కావచ్చు, పోలీస్ సిబ్బంది కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మరొక 3 రోజుల పాటు వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది కాబట్టి విద్యుత్ సమస్యలు రాకుండా, ఎందుకంటే ఆ రోడ్ల వైపు మీద పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు ఉంటాయి, పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి ఇటు విద్యుత్ సమస్య లేకుండా వాగులు, వంకలు ఇప్పటికే చెరువులు మత్తలు పోస్తున్న పరిస్థితి. ఆ రోడ్లకు ఇరువైపు నుండి రోడ్లు కట్టే కావడంతో కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ అయిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంతో ఏ జిల్లా కలెక్టర్లు ఆయా సంబంధించి ఆ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ లో ఎందుకంటే సంబంధిత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అంతరాయం కలిగిన ఇతర నిత్యావసర సరుకులు బయటకు వెళ్లాల్సిన వస్తున్నా కూడా ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్కు వెళ్లాల్సిన అవసరం ఉన్నా కూడా వెంటనే సంబంధించిన కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలి. దానికి సంబంధించి సంబంధిత అధికారులు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ శాఖ సంబంధించిన అధికారులు కావచ్చు, పూర్తిస్థాయి ఈ 3 రోజుల పాటు జిల్లాలో పూర్తిస్థాయిలో పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే మరొక 3 రోజుల పాటు భారీ వర్షం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకున్న పరిస్థితి. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే 6 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళాలి, లేకపోతే చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా ముఖ్యంగా ఏంటంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రధానంగా సమస్య ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాటర్ ఎక్కువ వస్తున్న నేపథ్యంలో కొన్ని మారుమూల గ్రామాలు ఉంటే అక్కడికి విద్యుత్ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. విద్యుత్ సమస్యతో పాటు రోడ్లకు కూడా కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రమాదాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా ఇబ్బంది పడే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఆ నేపథ్యంలోనే అధికారులు కూడా ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఆ హెల్ప్ డెస్క్ కనుక సమాచారం ఇస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కూడా చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో ములుగు కావచ్చు, ఏటూరు నగరం, నూగూరు, వెంకటాపూర్, భూపాలపల్లిలో కొన్ని వాగులు అయితే ఇప్పటికే చాలా పెద్ద మొత్తంలో ప్రవాహం ఎక్కువ రావడంతో ఫ్లో వస్తున్న పరిస్థితి. ఎందుకంటే రైతులు వ్యవసాయ పనుల కోసం వాగులు దాటే క్రమం వల్ల ఇట్లు వరద పెద్ద మొత్తంలో రావడంతో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే గతంలో మనం చూసినాం మేడారం సంబంధించి వాగు కూడా, జంపన వాగు కూడా పెద్ద మొత్తంలో రావడంతో కొంతమంది ప్రజలు దాంట్లో కొట్టకపోవడం జరిగింది. అలా మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ప్రజలు అలర్ట్గా ఉండాలి. తమ అవసరం ఉన్న మేరకే బయటకు వెళ్ళాలి తప్ప ఎవరు కూడా ఇబ్బంది పడే పద్ధతి ఉండొద్దు అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో సంబంధిత అధికారులు అయితే పూర్తిగా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. మరి రైట్, థ్యాంక్ యూ భాస్కర్.